వెల్కమ్ టు రైడ్ న్యూస్. ఏపీఆర్డి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులు పంపిణీ. మాజీ జెడ్పీటీసీ జానపురెడ్డి శ్రీనివాసరావు చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు పంపిణీ. రామన్నపాలెం అచ్యుతాపురం మండలం రామన్నపాలెం గ్రామంలో ఉన్న ఏపీ రెసిడెన్షియల్ బాలికల ఉన్నత పాఠశాలలో ఇటీవల ఏపీఆర్డి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ, రన్నింగ్ రేస్ తదితర పోటీలు నిర్వహించడం జరిగింది. గురువారం విజేతలైన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పీటీసీ జానపురెడ్డి శ్రీనివాసరావు, ఎంపీటీసీ బాబ్జీలు ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలైన విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను పంపిణీ చేయడం ఏపీఆర్డి ఆర్గనైజేషన్ పేద ప్రజల అభ్యున్నతికి చేస్తున్న సేవలు, విద్యార్థులకు ఆటల పోటీలతో పాటు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం రాష్ట్ర అభివృద్ధిలో భాగమన్నారు. ఏపీఆర్డి ఆర్గనైజేషన్ ఇంకా మంచి కార్యక్రమాలను తీసుకొని ప్రజా సేవలు, సమాజ అభివృద్ధి, విద్యార్థులకు మానసిక ఉల్లాస కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఆ పాఠశాల ప్రిన్సిపల్ పి మధు, ఉపాధ్యాయులు డివిఎస్ సుబ్బలక్ష్మి, పి కీర్తి, ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు ఆర్ రమణమ్మ, ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు ఆర్ అరుణమ్మ, ఆ పాఠశాల ప్రిన్సిపల్ పి మధు, ఉపాధ్యాయులు డివిఎస్ సుబ్బలక్ష్మి, పి కీర్తి, స్టాఫ్ నర్స్ కె ఝాన్సీ లక్ష్మీబాయ్, ఏపీఆర్డి ఆర్గనైజేషన్ సిబ్బంది ఎస్ శిల్ప, ప్రియాంక, సెరగడం జ్యోతి, పి ప్రవళిక, పాటి ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు కొట్టుకుంటానే ఉన్నారు. క్లారిటీ వస్తుంది. జూమ్ చేస్తే ఇంకా దగ్గర హెల్పింగ్ కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటాం. పూర్వ స్థితిలో అంటే అట్టడుగున స్థాయిలో ఉన్నటువంటి కుటుంబాలను, ఆ కుటుంబాల్లో ఏదైనా వ్యక్తి చనిపోయినా, అలాగనే ఒకవేళ పెళ్లిలో కాని పరిస్థితుల్లో ఆర్థిక సహాయం కోరినా, ఒకవేళ హాస్పిటల్ పాలైనా, చదువుకొని అంటే డబ్బులు లేకుండా తెలియగలిగిన పిల్లల నుండి చదువుకోలేని స్థితిలో ఉంటే అటువంటి వారికి ఫీజులు కట్టడం కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మరి ఇప్పటికే చాలా చోట్ల పలు కార్యక్రమాలు చేసి ఆల్రెడీ కొన్ని పత్రికల్లో కూడా రావడం జరిగింది. ఇంకా అవసరం ఉన్న ప్రతి చోట మా సంస్థ అందరికన్నా ముందుండేందుకు ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ మా పరిధిలో అంటే చేయలేకపోతే ఇలాంటి పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా చేయగలిగినంత మటుకు మేము ఏదైతే చేయగలమో దాన్ని మా సాయశక్తిలో చేసేందుకు ప్రయత్నం చేస్తాం. మా ఏపీఆర్డి యాజమాన్యం మొత్తము ఈ స్టేట్లో ఎక్కడ సమస్య ఉన్నా ముందరగా మమ్మల్ని పంపిస్తున్నారు. మాకు కావాల్సినప్పుడు అడిగినప్పుడు ఆ యొక్క కార్యక్రమాలకు అవసరమైన మేరకు సహాయం అందిస్తాం. మరి ఆ రీతిగానే ఈ స్కూల్లో ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి మా ధన్యవాదాలు. ఇప్పుడు విద్యార్థులను ఉద్దేశించి సార్ మాట్లాడతారు.
ఈనాటి ఈ కార్యక్రమానికి ప్రధాన కారకులు ఏపీఆర్టీ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్ గారు, అదేవిధంగా ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, మన ఎస్ఆర్పురం ఎంపీటీసీ వర్జీ గారికి, పిల్లలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు, అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇక్కడ పిల్లలందరికీ కూడా ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ ఈ టీంలో కాంపిటీషన్స్ పెట్టి ప్రైజులు ఇవ్వడం చాలా ఆనందదాయకం. సెకండ్ ఏంటంటే దీనివల్ల ఏదో కాకుండా గేమ్స్ అనేవి అడిగి పోటీతత్వం పెంచుకుంటే మనకేంటంటే మైండ్ ప్రశాంతతగా ఉంటుంది, చదువు మీద కూడా దీని మీద దృష్టి పెడుతుంది. ఇవన్నీ కూడా గేమ్స్ వల్ల మనకి చాలా లాభాలు ఉంటాయి. దాంతోపాటు కూడా మనకి ఒక నలుగురిలో కలిసే తత్వం, ఫీలింగు ఇలాంటివి కూడా కొన్ని భయాలు కూడా తొలగిపోతూ ఉంటాయి ఈ గేమ్స్ ఆడటం వల్ల. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ కాంపిటీషన్స్ పెట్టినా కాకపోయినా మన ప్రిన్సిపల్ మేడం గారికి చెప్తున్నాం, ఎవరన్నా పీడీ గారిని ఎవరన్నా పెట్టి రోజు కూడా మీరు గేమ్స్ ఆడుతూ ఉండాలి, బాగా చదువుకోవాలి. చదువు ఎంత ముఖ్యమో ఆరోగ్యం ఎంత ముఖ్యం. ఆరోగ్యం బాగుండాలంటే ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, గేమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. కాబట్టి మీరందరూ ఇవన్నీ తప్పనిసరిగా ఫాలో అవ్వండి. మీరందరూ కూడా బాగా కష్టపడి శ్రద్ధ పెట్టి చదవాలి. కష్టపడడం ఉండే కాదు, చదువు అంటే ఇంట్రెస్ట్ చూపించాలి. ఇదేదో మొక్కుబడికి తల్లిదండ్రులు ఇంట్లో పంపించారు ఏంట్రా ఈ బాధ అని కాకుండా నేను బాగా చదువుకోవాలి, నాకు మంచి భవిష్యత్తు ఉండాలి, నేను బాగా మంచి ఒక అధికారి అవ్వాలి, ఇంకా మా ప్రిన్సిపాల్ సార్ లాగా అవ్వాలి, లేకపోతే ఒక కలెక్టర్ అవ్వాలి. మన మీరు మీకు తెలుసో తెలియదు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు విజయ మేడం గారు ఉమెన్, అలాగే మన జిల్లా ఎస్పీ గారు కూడా ఉమెనే. అంటే వాళ్ళు బాగా చదువుకోబట్టిగా ఈ స్థాయికి వచ్చారు. ఈరోజు జిల్లాని శాసించే ఇద్దరు అధికారులు కూడా ఇద్దరు కూడా కలిసే ఉన్నారు. కాబట్టి మన డిపో డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ కూడా శిరీషారాణి గారు కూడా మేడం గారే. కాబట్టి వీళ్ళంతా ఆ స్టేజ్కి వచ్చారంటే మెయిన్ ఏంటంటే వాళ్ళకి చదువు మీద శ్రద్ధ, ఒక క్రమశిక్షణ ఇవన్నీ ఉండాలి. మీరు కూడా అంత స్థాయి, అంత మించిన స్థాయిలో ఉండాలని చెప్పి మీరు కోరుకుంటూ మీరు బాగా చదువు మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు మీకు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అక్షరాపురంలో మీరు అందరూ చదువుతున్నారు, జిల్లాలో ఎక్కడెక్కడ నుండి వచ్చి ఉంటారు. మీకు ఏ సమస్యలు ఉన్నా సరే నేను ప్రిన్సిపల్ మేడం గారు మార్చి చెప్తే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్ గారు అవ్వనివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న ఎంపీ సీఎం రమేష్ గారు అవ్వనివ్వండి, వాళ్ళు మాతో బాగా ఉంటారు, మాతో కలిసి ఉంటారు. కాబట్టి వాళ్ళకి చెప్పి ఇక్కడ నుంచి ఏదైనా కంపెనీ ద్వారా కానీ లేకపోతే మా ద్వారా కానీ మీకు బెస్ట్, మీకు సెక్యూరిటీ విషయంలో కానీ, మీకు ఏదైనా వాటర్ ఫెసిలిటీస్ కానీ, మీకు ఏమైనా బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, లేకపోతే మిగతా ఏమైనా ఎమ్యూనిటీస్ కానీ మీకు ఏమన్నా ఉంటే గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది. గవర్నమెంట్లో చేయలేనివి కూడా కొన్ని ఉంటాయి. గవర్నమెంట్ చేయాలంటే రాష్ట్రం అందరికీ చేయాలి, కానీ మేము చేయాలంటే మీకు అన్నీ చేస్తే సరిపోతాయి. కాబట్టి ప్రభుత్వం చేయాలనుకుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా చేయాలి. మనం చేయాలనుకుంటే మీ అక్షరాపణం చేసుకుంటే సరిపోతుంది మాకు. కాబట్టి మాకు ఇది పెద్ద సమస్య అనిపించదు. కాబట్టి నేను మీ మేడం గారికి కూడా చెప్తున్నాను, కానీ మీ స్కూల్కి ఏమన్నా ఖచ్చితంగా ఏమన్నా ఉంటే చెప్పండి మేడం. మీరు అవసరమైతే గవర్నమెంట్ లెవెల్లో కానీ, లేదంటే ఒక స్టాఫ్ తక్కువ వచ్చినా ఎవరైనా లేకపోతే సిఎస్ఆర్ నుండి కానీ ఏదైనా ఖచ్చితంగా మీట్ అయ్యి మేమైతే మీకు ఒకసారి ఎమ్మెల్యే గారిని కూడా తీసుకొస్తాం. ఏదో రోజు 2-3 నెలల టైంలో మీకు ఏమైనా కావాలంటే వారికి కూడా చెప్పడానికి అవుతుంది. ఆయన కూడా మీ మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఆయన కూడా ఇక్కడ కిలోమీటర్ దూరంలో ఉంటారు. ఎమ్మెల్యే గారు కిలోమీటర్ దూరంలోనే ఉంటారు. కాబట్టి నీకు చాలా కంఫర్ట్. కాబట్టి ఆయన కూడా మార్నింగ్ వాళ్ళ టిఫిన్ గారికి కూడా మీ దగ్గర వచ్చామని చెప్తాను నేను. ఓకే, తప్పనిసరిగా మీరందరూ ఏంటంటే ఫీలింగ్ లేకుండా జాగ్రత్తగా మీరు ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఓన్లీ చదువుకోవడానికి వచ్చారు. చదువుతో పాటు ఆరోగ్యం కావాలంటే స్పోర్ట్స్ ఉండాలి, ప్లస్ పెద్దలంటే రెస్పెక్ట్ ఉండాలి, టీచర్స్ అంటే రెస్పెక్ట్ ఉండాలి. కొంతమందికి బాగా చదువు వస్తుందని చెప్పి అలా గర్వం ఉంటుంది, అది పనికి రాదు. అందుకే డబ్బు ఉంటే కొంతమందికి గర్వం వస్తుంది, బాగా చదువు వస్తే కొంతమందికి గర్వం వస్తుంది, తెలివితేటలైన కొంతమందికి గర్వం వస్తుంది. అలా కాకుండా మీరందరూ బాగా ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మన ప్రిన్సిపల్ మేడం గారికి, ఏపీఆర్టీ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్ గారికి, మీ అందరికీ కూడా ఒక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.